ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజులకు తిరుచి ఉత్సవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో భాష్యకారుల తిరునక్షత్రోత్సవం. రేపు శ్రీ కోదండరామస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం. ఆలయంలో ఆగమోక్తంగా ఆచార్య ఋత్విక్వరణం. తిరుపతిలో ఘనంగా రామానుజుల అవతార మహోత్సవాలు. అన్నమాచార్య కళామందిరంలో భాష్యకారులకు దివ్య నీరాజనం. మంత్రాలయంలో అక్షయ తృతీయ పర్వదినం. శ్రీ గురు రాఘవేంద్రుల బృందావనానికి గంధలేపన అలంకారం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల దివ్యక్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచెపు చేసి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమర నిర్వహించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం ఆచార్య ఋత్విక్వరణం కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఇటీవలే శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీ కోదండరామస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో శనివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, కోదండ రామాలయ ప్రధాన అర్చకులు కంకణ భట్టార్ నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన పూర్తి చేసి స్వామివారి సన్నిధిలో అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం అధికారులు కంకణ భట్టార్ ఋత్వికులకు చందనం, వస్త్రం, తాంబూలాలను అందజేసి మాడవీధుల గుండా ఆలయ మర్యాదలతో సాగనంపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచెపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు.
ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, శాత్తుమర, ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజాచార్య స్వామి పాల్గొన్నారు. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు. చక్కనైన సుజ్ఞానమునకిరవై, చక్కనైన సుజ్ఞానమునకిరవై ఉప్పు మీరెను ఇదే ఉడయవరు. చక్కనైన సుజ్ఞానమునకిరవై ఉప్పు మీరెను ఇదే ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఎల్లనంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల ఆన్లైన్ టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. 2024వ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా మే నెల 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మే 20వ తేదీ నుండి మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీవారికి వార్షిక పవిత్రోత్సవాలు జరుగుతాయి. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి పవిత్రోత్సవాల సేవా టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే మే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోట విడుదల చేస్తారు. మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మే 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. మే 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల వసతి కోటాను విడుదల చేస్తారు. మే 27వ తేదీ తిరుమల, తిరుపతి శ్రీవారి సేవల కోటాను ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి మే 18 నుండి 27వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని టీటీడీ విన్నవిస్తోంది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్ రామానుజాచార్యుల వారి అవతార మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. భగవత్ రామానుజుల వారు
అవతార తిరునక్షత్ర మహోత్సవం తిరుమల శ్రీవారి సన్నిధిలో, తిరుపతి గోవిందరామస్వామి సన్నిధిలో, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. భగవత్ రామానుజరావు వైభవం పెద్ద వైభవం. వేదవ్యాసరు బ్రహ్మసూత్రము గ్రంథం చేసినారు. ఆ గ్రంథానికి భాష్యం చేయాలని భగవంతుడు సంకల్పం పడిన ముగ్గురు ఆచార్యుడు అవతరించినారు. దక్షిణ దేశంలో ముగ్గురు గురుగారు, ఉత్తర దేశంలో తండ్రిగా ఉన్నారు. మనం దక్షిణ దేశంలో మాత్రం అది శంకరాచార్య వారు, మధ్వాచార్య వారు, రామానుజాచార్య వారు. అది శంకరాచార్య వారు చేసి ఉన్నారు భాష్యం, అద్వైతం పేరు. అదేవిధంగా మధ్వాచార్యులు చేసి ఉన్నారు భాష్యం, ద్వైతం చెప్తారు. భగవద్ రామానుజ వారు చేసిన మాత్రమే శ్రీభాష్యం పేరు. ఎందుకు శ్రీభాష్యం అంటే సాక్షాత్ భగవంతుడు విషయంగా శ్రీభాష్యము విష్టాద్వైతం చెప్తారు, విష్టాద్వైతం చేసినారు. అనంతరం ప్రముఖ పండితులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ శ్రీ భాష్యకారుల వైభవం అనే అంశంపై ప్రసంగించారు. రామానుజుల వారు ఎవరు అన్నారు. మొట్టమొదటగా రామస్య అనుజ రామానుజ, రాముని యొక్క తమ్ముడు రామానుజులు అని అర్థం. మనం లోకల్లో అనుకుంటూ ఉంటాం రామానుజులు అనేవారు వారు ఎవరో అని. కానీ సాక్షాత్ కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో 4 యుగాల్లో ఉన్నటువంటి మహామనీషి రామానుజుల వారు. తిరుమంత్రం యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని అందరికీ కూడా గోపురం ఎక్కి రామానుజులు ఉపదేశించారు. కనుక ఆ సర్వ జన సమ్మతం ఏదైతే ఉంటుందో దాన్ని రామానుజుల వారు ముఖ్యంగా ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా ప్రతిరోజు కూడా నమస్కరించాలి. భక్తి ప్రపత్తి అనేటువంటి 2 ఉపాయాలు మనకు ఉన్నాయండి. ఆ భగవంతుణ్ణి పొందడానికై, ఆ లక్ష్మీ వల్లభుణ్ణి, పురుషోత్తముణ్ణి, పరంధాముణ్ణి, శ్రీమన్నారాయణ్ణి పొందడానికే 2 ఉపాయాలండి అన్నారు. ఒకటి భక్తి, రెండవది శరణాగతి. ఆపై అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు జి రేవతి బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు అలరించాయి. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో అక్షయ తృతీయ పూజలు వైభవపేతంగా జరిగాయి. వైశాఖ మాస శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయ పర్వదినాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాలతో గంధలేపనాన్ని మఠం ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి శ్రీ గురు రాఘవేంద్రుల మూల బృందావనానికి గంధలేపనంతో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి హారతులు సమర్పించారు. సురనదీ ముఖ్యాపగాసాదితా సంఖ్యానుత్తమ పుణ్య సంఘ విలసత్ ప్రఖ్యాత పుణ్యావహః దుస్తాపత్రగనాశనో భువి మహావంధ్యాసు పుత్ర ప్రదో వ్యంగస్వంగ సమృద్ధితో గ్రహ మహాపాపాపహస్తం శ్రగే. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్ర తాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖాన సాగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు.
అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఓంకార్ నగర్లో శ్రీ మహాలక్ష్మి ఆరాధన మంగళప్రదాయకంగా జరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని విశేష అలంకరణలతో కొలువుదీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీదేవికి షోడశోపచార పూర్వకంగా కుంకుమార్చన సేవను నిర్వహించారు. భక్తులు మహాసంకల్పంతో సిరుల శ్రీలక్ష్మీదేవిని కుంకుమారాధనలతో సేవించి తరించారు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో రాహుకాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో రాహుకాల సమయంలో దీపారాధనతో పూజలు నిర్వహిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా శక్తి స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి సన్నిధి ముందు భక్తులు పిండి ముగ్గులను వేసి దీపారాధనలను చేశారు. ఆపై రాహుకాల పూజలను సంకల్పపూర్వకంగా పూర్తి చేసి కొబ్బరికాయలను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ నగరంలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూలగణపతి ఆలయంలో అక్షయ తృతీయ ఉత్సవాలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారి మహాతేజో విరాజిత మంగళమూర్తికి అర్చకులు సంకల్పపూర్వకంగా పలు రకాల వర్ణశోభిత సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం వెండి కవచం ధరింపజేసి పుష్పమాలలను అలంకరించారు. ఆపై సహస్రనామార్చన సహితంగా శ్వేతార్క మూల గణపతికి సింధూరంతో అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరులో కొలువైన చల్లని తల్లి శ్రీ దుర్గా భవానీదేవి అమ్మవారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్షయ తృతీయను పురస్కరించుకుని శ్రీ దుర్గా భవానీదేవికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేక సేవ నిర్వహించారు. పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవను పూర్తి చేశారు. అనంతరం అలంకరించి అమ్మవారిని ఆరాధనలతో సేవించి హారతులందించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో గోశాలలో గోపూజోత్సవం భక్తి ప్రపత్తులతో జరిగింది. గోశాలలోని గోమాతలకు పసుపు, కుంకుమ బొట్లు, పూలమాలలతో అలంకరణలు చేశారు. ఆపై గో అష్టోత్తరాలతో అర్చించారు. ఈ సందర్భంగా భక్తులు సకల దేవత స్వరూపమైన గోమాతకు ప్రదక్షిణ నమస్కారాలను చేశారు. అనంతరం పశుగ్రాసాన్ని నివేదించి గోమాత సేవలో తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండ కింద నెలవైన బాపూజీ గోశాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అక్షయ తృతీయ రోజే శ్రీకృష్ణ భగవానుడి రోహిణి నక్షత్రం కలిసి రావడంతో స్వామివారికి ఆరాధనలు జరిపారు. గోమాతల సన్నిధిలో ముచ్చటగా నెలవైన శ్రీకృష్ణ భగవానుడి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాధన జరిపారు. అనంతరం పంచామృతాలతో అభిషేకించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో బసవ జయంతి ఘనంగా జరిగింది. ముందుగా కొమరవెల్లి మల్లికార్జునునికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని గురు స్వరూపులైన బసవేశ్వరమూర్తికి ప్రత్యేకంగా పుష్పార్చనలను నిర్వహించారు. భక్తులు మల్లికార్జున స్వామివారిని, బసవేశ్వరుని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ జరిగింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని విఘ్నాధిపతికి నిత్య పూజల అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. సంకల్ప పూజలను పూర్తి చేశాక పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ స్వామివారికి జరిగిన అభిషేక సేవ భక్తులను మంత్రముగ్ధులం చేసింది. అనంతరం ప్రత్యేక అలంకరణలతో అర్చనలు నిర్వహించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఓరుగల్లు వాసుల ఆరాధ్య దేవత వరంగల్ శ్రీ భద్రకాళీదేవికి విశేష అర్చనలు నిర్వహించారు. వైశాఖ మాసోత్సవాలలో భాగంగా అక్షయ తృతీయ శుభ సందర్భంలో అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీదేవికి వర్ణశోభిత సుగంధ పుష్పమాలలు, పసిడి ఆభరణాలు, సకల అలంకారాలతో నయనానందకరంగా పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో బారులు తీరి దేవి వైభవాన్ని కనులారా తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో చెరువు కట్టపై వెలిసిన పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి మంగళమూర్తిని నవనీతంతో అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 60,545 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,527 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,53,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.